కాదండి, ప్యాంపర్ వేసుకున్నాను చూడకండి. ప్యాంపరింగ్ చేయాలి వాడిని కొద్దిసేపు. గుడ్ మార్నింగ్. ఏం తింటో? హే, హాయ్, హలో, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. అందరు అంటూ ఉంటారు కదా, మేడం మీరు నిజం చెప్పండి, నిజంగా మీరు పని చేస్తారా? అబద్ధాలు చెప్పకండి మేడం, మీ ఇంట్లో పని మనిషి ఉందని మాకు తెలుసులే. మీరు నిజంగా పని చేస్తే ఇంత ఎలా బాగుంటారు, మీ చేతులు ఎందుకు ఇంత వైట్గా ఉంటాయి, అసలు మీరు పని చేస్తారా అని అడుగుతుంటారు కదా. లైవ్లో ప్రతి నాకు ఇదే క్వశ్చన్స్ అండి. మీరు పని చేయరు, మీ ఇంట్లో పని మనిషి ఉందని చెప్పేసి. మరి ఇంట్లో పనులు అంత ఎవరు చేస్తున్నారు? అందుకని ఒక చిన్న మినీ వ్లాగ్ చేద్దామని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసేసాను. సో పొద్దున్న లేవగానే ఫస్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు చేస్తాను. ఎందుకంటే దాని పని చేసుకుంటుంది కాబట్టి, మిగతా పనులన్నీ మనమే చేయాలి కదా. అందుకని ఫస్ట్ బట్టల పని అయిపోతుంది. నెక్స్ట్ కిచెన్ దగ్గరికి వెళ్దాం. వెళ్ళండి. నా కిచెన్ పరిస్థితి చూసారా, సింక్ నిండా బాసాన్లు, ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఏం పని చేస్తారు మేడం, అసలు మీరు పని చేస్తారా? నిజం చెప్పండి మేడం, మీ ఇంట్లో పని మనిషి ఉంది కదా అంటూ ఉంటారు కదా. అవును, మా ఇంట్లో పని మనిషి ఉంది, అది నేనే పని మనిషిని. ఇవన్నీ ఎవరు క్లీన్ చేస్తారు? నేనే వేసుకుంటా. ఎవరేం చేసి పెట్టరు నాకు. ఇప్పుడు ఇంత పని చేస్తారంటే నమ్ముతారా? నమ్మరు కదా. అందుకని మినీ వ్లాగ్ చేస్తున్నా. చూడండి, చూసారు కదా నా కిచెన్ హాలత్ ఎలా ఉంది. సింక్ నిండా వాసనలు ఉన్నాయి. ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకోవాలి. పిల్లలు ఇంకా పడుకున్నారు, లేసే లోపల ఈ పనులన్నీ అయిపోవాలి. ఎంత పని చేసినా పని తీరని లైఫే ఆడోళ్ళ లైఫ్. కిచెన్ లో పని చేయాలంటే ఎంత పిచ్చిలేసి అంటే దీన్ని తీసుకొని కొట్టాలని అనిపిస్తుంది. ఈ టైంలో ఎవరైనా టిఫిన్ అయిందా, టీ అయిందా అని అడిగితే ఇది ఉంది కదా, ఇది తీసుకొని పట్టం కొట్టాలనిపిస్తుంది. ఇంత బీపీగా ఉంటుంది పొద్దున్న. సో పొద్దున పిల్లలని వెళ్ళకంటే రాదు. చూసారా, ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. దీంతో పాటు నా కామెంట్స్, మేడం మీరు పని చేయరు కదా, చెయ్య. ఇది మీరు కాదు, మీరు చూస్తుంది నన్ను కాదు, నాలాంటి ఇంకొక అమ్మాయిని చూస్తున్నారు. అవే క్రేజీ శైలు 143 ఛానల్లో ఉంటుంది. ఆ అమ్మాయి కాదు, వేరే అమ్మాయిని చూస్తున్నారు. ఇంకొకసారి నా క్వశ్చన్ అడగకండి ప్లీజ్. అసలు ఈ క్వశ్చన్ అడిగినందుకే నేను బ్లాగ్ చేయాల్సి వస్తుంది. మీరే కాదు, మా ఇంట్లో వాళ్ళు కూడా, మా మమ్మీ అయినా సరే, మా చుట్టాలైనా సరే, అసలు ఈ అమ్మాయి ఏం పని చేయదు ఇంట్లో. వాట్ ఇస్ క్వశ్చన్ యార్? క్వశ్చన్ అడిగేటప్పుడు చూసి క్వశ్చన్ చేయండి గాయస్. నైట్ తోమిని చదవాలి కదా, చదివితేనే ఇల్లు వేయగలుగుతాం బాసాన్లు. ఇక మొదలెడదామా? యుద్ధానికి సిద్ధం. ఇల్లు ఉడవాలి, ఇల్లు తుడవాలి, బాసాలు తోమాలి, పొడిని అమ్మ పంటి పిల్లలు లేస్తారు, టిఫిన్లు చేయాలి. నీ అవ జీవితం దా. ఇంత పని చేసిన లాస్ట్కి అనేది ఏం పని చేస్తారు మీరు? అసలు పని చేస్తారా? దోమడి కరెక్ట్ అయితే నేను సింకు దోమడి ఇంకొకటి. అందుకే పెళ్లి చేసుకోవద్దంట. వింటారా? విన్నారు? ఫైనలీ బాసనాలు కంప్లీట్ అయిపోయినాయి. కడిగేసి ఇల్లు తుడవాలి. ఫైనలీ ఇన్ని బాసన్లు తోమేసిన. నెక్స్ట్ ఇల్లు ఉడవాలి. చూసారా చెమటలు. నా కష్టం మగోడికి కూడా రాదు. ఎండాకాలంలో స్నానం చేయాల్సిన అవసరం లేదు, ఎక్సర్సైజ్లు అంతకన్నా అవసరం లేదు. జస్ట్ ఇంట్లో పనులు చేయండి, చాలా బాగా ఎక్సర్సైజ్ అవుతుంది. చూసారా నా ఫేస్ చూడండి సరే, ఇంత చెమటలో. చూసారా అది ముఖం కడుక్కున్నట్టే ఉంది. దేవుడా, పదండి ఇల్లు వచ్చి ఇల్లు చూడాలా. అంతలో పిల్లలు వేస్తారు. ఓడి అమ్మ బంటే ఇది సగమే అయింది. మొత్తం బ్లాగ్ చూపించేసరికి ఏ అర్ధగంట అవుతుందో గంట అవుతుందో వీడియో. కానీ షార్ట్ అండ్ స్వీట్ పెట్టాలి కదా మీకు. 5 minutesలో కథం చేస్తా. మీకు 5 minutes వీడియో, నేను చేసేది 1.5 గంట పని.
ఈ పనిని గుర్తించండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఆడబెట్టేస్తుంటారు. ఓకే, ఫైనలీ కిచెన్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది, చూసారా? దిస్ ఈజ్ మై ఫైనలీ కిచెన్ అవుట్పుట్. స్టార్టింగ్ ఎలా ఉండే, ఘోరంగా లేకుండా ఇప్పుడు చూడండి. ఈ ప్లాట్ఫామ్ మొత్తం నీట్గా ఉంటే మనసుకు ఎంత మనశ్శాంతి ఉంటుంది తెలుసా? ఈ ప్లాట్ఫామ్ మొత్తం నీట్గా ఉంటే. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఉడవాలంటే పొద్దున్నే మనం చేయాల్సిన పని ఇల్లు ఉడవడం. స్టార్ట్ చేద్దాం. మీతో మాట్లాడుకుంటూ కూర్చుంటే ఇక నాకు పని అయినట్టే. పని అయితే సగం అయిపోయింది. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంత చాయ్ తాగితే ఆహా ఆ కిక్కే వేరప్ప. రండి, ఫైనలీ ఫ్రెష్ అప్ అయిపోయాం. ఇప్పుడు మనకు కావాల్సింది ప్రశాంతత. మీన్స్ మన కోసం మనం కొద్దిసేపు జీవించడం అనమాట. అదే చాయ్తో. అదండి, చాయ్ ప్రిపరేషన్ చేసుకుందాం, మిగతా మాటలు మాట్లాడుకుందాం. పొద్దున చాయ్ కడుపులో పడకపోతే అబ్బా నా వల్ల అస్సలే కాదబ్బా. నేనైతే మంచిగా రోజు అల్లం టీ పెట్టుకుంటాను. సో ఆ ప్రాసెస్ మీకు కూడా చూపించేస్తాను చూడండి. అందులో మంచిగా గిన్నెలో నీళ్ళు పోసుకొని, అల్లం అయితే నేను ఇలా తోలుతోటే వేసేసుకుంటాను, కచ్చా పెక్క దంచుకొని. ఈ ప్రాసెస్ అందరికీ తెలిసిందే, కానీ అసలు ఆడవాళ్ళ లైఫ్ ఏందో అర్థమే కాదబ్బా. ఈ పెళ్లిలో దాన్ని పెట్టిండ్రు, ఈ సంసారం మూడు దాన్ని పెట్టిండు, ఈ పిల్లలేందో, ఈ వంటలేందో. చిన్నప్పుడు మా అమ్మ పని చేస్తుంటే యాస్ట్ వచ్చేది నాకైతే. అబ్బా అమ్మ ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావా, నీకు వేరే పని ఏమి ఉండదా అనేదాన్ని. ఇప్పుడు అర్థమవుతుంది నాకు, వేరే పని ఉండే అంత టైము అస్సలే ఉండదండి. డికాషన్ ఇక్కడ మంచి మరుగుతుంది కదా, ఇప్పుడు దీంట్లో పాలైతే పోసేసుకుందాం. యాక్చువల్లీ ఇది నాకు ఒక్కదానికే కాదు, ఒక్కదాన్ని ఇంత టీ తాగుతాం అనుకోకండి, అంత టీ పిచ్చేం కాదు నాకు. వచ్చేసాడు మా హీరో. చూడండి వాడు ఎలా ఉన్నాడు. పిల్లల్ని పొద్దులో ప్యాంపరింగ్ చేయాలండి. ప్యాంపర్ వేసుకున్నాడని చూడకండి, ప్యాంపరింగ్ చేయాలి వాడిని కొద్దిసేపు. గుడ్ మార్నింగ్. ఏం తింటావు? చాయ్ తాగుతుంటా. వీడికి అప్పుడప్పుడు చాయ్లో బిస్కెట్ తినడం అలవాటు ఉంది. ఏంటి చాయ్ నువ్వు తాగే కాకుండా మీ పిల్లలు కూడా చాయ్ పెడుతున్నారా అనుకోకండి. జస్ట్ అప్పుడప్పుడు డైలీ ఏం తాగడు. అదైనా హాయ్ చెప్పు వాళ్ళకి, అటు చూసి గుడ్ మార్నింగ్ చెప్పు. వీళ్ళు లేసే లోపల మొత్తం పని అయిపోతుంది ఇట్లా. నాకు అయితే మంచి మసాలా ఇవ్వాలి. నేనైతే చాలాసేపు ఉప్పు అని కూడా మసాలా పెట్టుకుంటా. శుభ్రంగా చాయ్ అయితే మసిలిపోయింది. చా మంచి కప్లో వేసుకొని మార్నింగ్ రిఫ్రెష్ అయితే ఉంటుంది. అబ్బా సూపర్. కప్పేది చాయ్ పడింది కడుపులో, మనకు తెల్లారదే. ఇప్పుడు చెప్పండి మేడం, మీరు నిజంగా పని చేస్తారా అని అడిగే వాళ్ళకి క్వశ్చన్ అని అస్సలు అనుకోకండి. మీకే కాదు, చాలా మందికి క్లారిటీ ఇద్దామని బ్లాగ్ చేశాను. యాక్చువల్గా యూట్యూబే చేస్తుంది, అంత బాగా రెడీ అవుతుంది, ఇంట్లో పని చేస్తుందా, అసలు పిల్లల్ని చూసుకుంటారా అని చాలా మందికి ఎన్నో క్వశ్చన్స్ వస్తాయి కదా. ప్రతి ఒక్క యూట్యూబ్ చేసే ఆడవాళ్ళకి ఇంట్లో ప్రతి ఒక్క పని చేసుకున్నాక మిగతా టైంలో లేదండి ఇలాంటి బ్లాగ్స్ తీస్తుంటాం. ఒక్కొక్కసారి పని చేస్తూ కూడా బ్లాగ్స్ తీసుకునే టైం ఉంటుంది. ఒక్కొక్క టైంలో పిల్లలు సతాయిస్తుంటారు. నేనైతే ఎర్లీ మార్నింగ్ మొత్తం వర్క్ చేసుకుంటాను, ఎందుకంటే మా బాబు చిన్నోడు పాప మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోతుంది 7:30 వరకు. సో అటు ఆమె చూస్తూ ఇటు ఈ పని చేస్తూ ఇవన్నీ ప్రాసెస్ అవుతుంటాయి. ప్రస్తుతానికి దానికి ఎగ్జామ్స్ అవుతున్నాయి, రేపటి లాస్ట్ ఎగ్జామ్. సో అందుకని మినీ బ్లాగ్ చేయాల్సి వచ్చింది. ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేయాలి అండ్ నైట్ డిన్నర్ ప్రిపేర్ చేయాలి. ఈ గ్యాప్లో ఈ పనులను చేయాలి. ఒక 1 hour అయితే యూట్యూబ్ ఛానల్ లైవ్ కూడా స్టార్ట్ చేయాలి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఈ బ్లాగ్ ఎలా ఉందో కంపల్సరీగా హైప్ ఇవ్వండి వీడియోకి అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.